కజ్జికాయలు ఇలా చేయండి. అదే కర్ణాటకలో కుడాలు అంటారండి. అక్కడ తెలంగాణ ఆంధ్రాలో కజ్జికాయలు అంటారు. ఇప్పుడు 4 గ్లాసులు బ్యాళ్ళు తీసుకుంటున్నాను చూడండి. కంది బ్యాళ్ళు 2 సార్లు క్లీన్గా కడుక్కొని దానికి కావాల్సినంత నీళ్ళు వేసుకోవాలండి. మనము చారు అదే భక్షల చారు అంటారు కదా, కావాలి అనుకుంటే ఎక్కువ వేసుకోండి. లేదు తక్కువనే ఉండాలి అనుకుంటే తక్కువ వేసుకోవచ్చు. మనకి ఎంత కావాల్సినంత వాటర్ వేసుకొని మా స్టవ్ హైలో పెట్టి ఉడికించుకోవాలండి. ఇప్పుడు 4 గ్లాసులు కందిబ్యాళ్ళు తీసుకున్నాం కదా, అదే గ్లాస్తో 4 గ్లాసులు బెల్లం తీసుకోవాలండి. లాస్ట్కి కొంచెము ఎక్స్ట్రా వేసుకుంటే కూడా ఏం కాదండి, సరిపోతుంది స్వీట్ అనేది. చూడండి కొంచెం మిగిలింది కదా, ఇది కూడా వేసుకుంటున్నాను చూడండి. ఒక గిన్నెలో వేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలండి, కరిగించాలి అది బెల్లం అనేది. ఏమన్నా రాళ్ళు ఏమైనా ఉంటే వడకట్టుకుంటే పోతాయండి, అందుకే కొంచెం వాటర్ వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోకూడదు. అలా దంచి వేసుకుంటే తొందరగా కరుగుతుందని ఇలా దంచి కొలత పెట్టుకొని వేసుకుంటున్నాను చూడండి. ఇప్పుడు మైదాపిండి జల్లించుకోవాలండి. చూడండి హాఫ్ కేజీ అయితే సరిపోతుందండి మైదాపిండి. ఇప్పుడు కొంచెం పక్కకు తీసుకొని కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండి ఎలా తడుపుకుంటామో అలా కలుపుకోవాలండి. ఇలా కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. వాటర్ ఎక్కువ వేసేస్తే మెత్తగా అయిపోతుంది కాబట్టి కొంచెం వేసుకుంటూ కలుపుకొని ఇలా కలుపుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని ఇలా గట్టిగా కలుపుకోవాలండి. చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలిపి పెట్టుకోవాలండి. చూడండి ఇలా అయింది కదా. ఇప్పుడు మూత పెట్టి ఆ పిండి ఒట్టి పిండి ఉంటుంది కదా, దాని పక్కన వేసుకొని మూత పెట్టి హాఫ్ అన్ అవర్ 1 అవర్ అర్ధగంట లేదా గంట వరకు నానితే సరిపోతుందండి. ఇప్పుడు ఇవి ఉడికినవి లేదో ఒకసారి చెక్ చేసుకుందామండి కలుపుకొని. మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే అది బెల్లం ఉంది కదా, బెల్లము కరిగించుకుంటున్నాం కాబట్టి అందులో వాటర్ ఉంటుంది. కొంచెము ఇంకా మెత్తగా కాకుండా ముందే ఉంచుకోవాలండి దాన్ని. ఇప్పుడు 8 ఇలాచీలు తీసుకొని పొట్టు మొత్తం తీసుకొని ఇలా దంచి పెట్టుకోవాలండి. ఇలాచీలు శొంఠి పౌడర్ కూడా వేసుకుంటే సరిపోతుంది, లేకున్నా నడుస్తుందండి. చూడండి ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి. ఉడికినాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసి ఇది వడపోసుకోవాలండి. మొత్తం అది ఉంచుకోవాలండి, వాటర్ మొత్తము చారు చేసుకుంటూ వస్తుంది ఆ వాటర్తో. ఇలా వంచుకున్న తర్వాత ఇది ఉంది కదా ఇలాచి పౌడర్ మొత్తము అందులో వేసుకోవాలండి. వేసుకొని ఇది బెల్లం నీళ్ళు ఉంది కదా కరిగించుకున్నది, అది ఉడకట్టుకోవాలండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి మంట ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు ఒకసారి కలుపుకున్న తర్వాత హైలో పెట్టేసి స్టవ్ హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ కలుపుతూ ఉండాలండి. తొందరగా కావాలి అనుకుంటే హైలో పెట్టేసుకోవాలి. ఆవిరి మొత్తం ఇవి ఆవిరైపోవాలి కదా వాటర్. హైలో పెట్టుకుంటే తొందరగా ఆవిరైపోతుంది, దగ్గరికి అవుతుంది. హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇలా కలుపుకోవాలి. చూడండి దగ్గరికి అయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పిండి తీసుకొని చల్లగా కావడానికి ఇలా గాలికి పెట్టాలండి. ఫ్యాన్ కింద పెట్టుకుంటే కూడా సరిపోతుంది, తొందరగా చల్లగా అవ్వాలనుకుంటే. చూడండి లాస్ట్కి ఇలా అయింది కదా, అంతా చల్లగా అయిపోయింది. ఇప్పుడు మిక్సీ జార్లో కొంచెం వేసుకుంటే మిక్సీ పట్టుకోవాలండి. ఇలా అయింది, మెత్తగా అయింది కదా. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకోవాలండి మొత్తము.
ఇలానే మొత్తం పూర్ణాన్ని మిగిలినటువంటి బ్యాళ్ళను కూడా ఈ పూర్ణాన్ని ఇలానే చేసి పెట్టుకోవాలి. మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. మొత్తము చూడండి, మొత్తం ఇలా అయ్యింది కదా. ఒక గిన్నెలో తీసుకోవాలండి. చూడండి, మొత్తం ఇలా అయింది. ఇప్పుడు ఆ పిండి నానింటుంది, బాగా సరిపోతుందండి కర్జికాయలకి. ఇవి పోలేలు చేస్తాం కదా, అదే భక్షాలు అంటారు కదా, దానికైతే మెత్తగా ఉండాలండి పూర్ణం అనేది. ఇది బాగా ఒకసారి కలుపుకోవాలండి. పిండిని కలుపుకొని కొంచెం కొంచెం తీసుకుంటూ ఇలా రౌండ్గా చేసుకోవాలండి. మొత్తం పిండి ఒకేసారి అయితే ఆరిపోతాయి అవి. కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ కుడాలకి ఎంత సరిపోతుందో అంత చిన్న చిన్నగా ఇలా చేసుకోవాలండి. మొత్తము ఇలా చేసుకొని రౌండ్గా చేసి పెట్టుకోవాలండి. అన్నీ ఒకేసారి కొన్ని కొన్ని చేసుకోవాలండి. పిండి కొంచెం కొంచెం తీసుకొని ఇలా చేసుకోవాలి. ఎందుకంటే ఆరిపోతుంది కాబట్టి ఇలా కొంచెం కొంచెం తీసుకొని ఇలా రౌండ్గా చేసుకొని ఆ ఒట్టి పిండి ఉంటుంది కదా, అందులో వేసుకోవాలండి. అందులో వేసుకొని కొంచెం కొంచెం ఒట్టి పిండి అంటించుకొని ఇలా తిక్కాలండి. తిక్కి ఆ పూర్ణం మొత్తం అందులో పెట్టి మనకి ఎంత సైజు కావాలో, పెద్ద కావాలో, చిన్న కావాలో దాన్ని బట్టి తీసుకోవాలండి. అది ఇప్పుడు పూర్ణం అందులో పెట్టేసి చూడండి, ఇలా పెట్టేసి ఇలా మడిచి ఇలా ఒత్తుకోవాలండి. ఫస్ట్ ఇలా మొత్తము ఒత్తేస్తే సరిపోతుంది. లేకపోతే అల్లుకోవాలనుకుంటే కూడా ఒకసారి ఇలా ప్రెస్ చేసిన తర్వాత అల్లుకుంటే కూడా వస్తుందండి. ఇలాగే మొత్తం గట్టిగా వచ్చిన తర్వాత అలాగే కాల్చుకుంటే కూడా వస్తుంది. అల్లుకోవాలనుకుంటే కూడా ఇలా అల్లుకోవచ్చు. చూడండి, ఇలా మొత్తం ఇలానే చేసి పెట్టుకోవాలండి కర్జికాయలు, కుడాలు. చూడండి, ఫస్ట్ కొన్ని చేసుకున్నాను, అదే పూజకని. ఇలా మొత్తము ఆయిల్ బాగా వేడయ్యాక, హీట్ అయ్యాక వేసుకోవాలండి ఇవి కుడాలు. అట్లయితే బాగా కాలుతాయి. చూడండి, ఇలా అన్నీ వేసుకున్న తర్వాత తిప్పేసుకోవాలండి. లేకపోతే కింద అడుగు పడుతుంది. ఏమన్నా ఇలా తిప్పేసుకోవాలి. ఒకే దగ్గర రెడ్గా అయిపోతాయి కాబట్టి ఇలా మొత్తము తిప్పేసుకొని ఎర్రగా అయిన తర్వాత తీసుకోవాలండి పక్కకి. మొత్తం ఇలానే చేసుకొని మొత్తం ఇలా కాల్చుకోవాలండి. మొత్తము చాలా బాగుంటాయండి బెల్లం కర్జికాయలు. మీకు కూడా తెలిసి ఉంటుంది. నెయ్యిలోకి కానీ ఉత్తయ్య కన్నా కూడా చాలా బాగుంటాయండి. చూడండి, ఇలా అయినాయి కదా. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. తీసుకొని అందులో నెయ్యి తినేవాళ్ళు నెయ్యి వేసుకొని తింటే కూడా చాలా బాగుంటుందండి. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్ అండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోతో మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.